కొత్త ఏడాదిలోనే జపాన్ చిగురుటాకులా వణికింది. గంటల వ్యవధిలోనే 50 భూకంపాలతో జపాన్ భయకంపితమైంది. ఇక వరుస భూకంపాల ఘటనల్లో దాదాపుగా 24 మంది మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇక భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో మరణాలు సంభవించినట్లుగా అధికారులు తెలిపారు. ఇక మరోవైపు జపాన్ వాతావరణ సంస్థ నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. అయితే మరోసారి భూ ప్రకంపనలు అలాగే సునామీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.これやばい、これやばい、やばい、本当やばい、本当やばい、本当やばい、本当やばい。外で行った方がいいです。いや、今動けん、今動けん。これやばい、動かん方がいい、動かん方がいい、絶対動かん方がいい。うん、絶対やばい、絶対やばい、絶対やばい。やばいやばいやばいやばいやばい。これ本気だから。へぐへぐ。やばいやばいやばい。これやばい、これやばい、これやばい、やばい、本当やばい、本当やばい、本当やばい、本当やばい。外で行った方がいいです。いや、今動けん、今動けん。これやばい、動かん方がいい。ఇషికావా ప్రీఫెక్చర్లోని పలు నగరాల్లో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలోని 1.2 మీటర్లు, కనాజావాలోని 90 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసి పడ్డట్లుగా అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుణ్ణి బయటకు తీశామని, కానీ తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో 5గురు సైతం మరణించినట్లుగా వెల్లడించారు. దాదాపు 200కి పైగా ఇల్లు కుప్పకూలినట్లుగా తెలుస్తోంది.